అచ్చ తెలుగు విద్యార్థితో తెలుగు రాష్ట్రాల ఫస్ట్ ర్యాంక్ నారాయణదే. జార్ఖండ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ప్యాసింజర్ వాహనాన్ని ఎదురుగా వచ్చిన లారీ అత్యంత బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 7 వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో మరో వ్యక్తి తీవ్ర గాయాలతో మృత్యువుతో పోరాడుతున్నాడు. ప్రమాదం జరిగిన వేగానికి వాహనం పూర్తిగా నలిగిపోయి గుర్తుపట్టలేకుండా మారిపోయింది. రామ్గఢ్ భోకారో జాతీయ రహదారిపైన అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ యొక్క ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రహదారిపైన వాహనాలు తక్కువగా ఉన్న సమయంలో ఒక వాహనం తన మార్గంలో వెళ్తుండగా ఎదురుగా అతివేగంతో దూసుకువచ్చినటువంటి లారీ నియంత్రణ కోల్పోయి సదరు వాహనాన్ని ఎదురుగా ఢీకొట్టింది. నిశ్శబ్దంగా ఉన్న ఆ ప్రాంతం ఒక్కసారిగా ఒక భారీ పెద్ద శబ్దంతో ఉలికిపడింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, ఆ మార్గంలో వెళ్తున్న ఇతర వాహనదారులు రెస్క్యూ ఆపరేషన్ కోసం పరుగులు తీశారు. ఇక ఢీకొట్టినటువంటి వేగం ఎంత తీవ్రంగా ఉందంటే వాహనంలో ప్రయాణిస్తున్న వారిలో 7 వ్యక్తులు తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే కన్నుమూశారు. సమాచారం అందుకున్నటువంటి వెంటనే రామ్గఢ్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వాహనంలో ఇరుక్కుపోయిన మృతదేహాలను, క్షతగాత్రులను బయటకు తీశారు. తీవ్రంగా గాయపడిన ఒక వ్యక్తిని అత్యవసరంగా రామ్గఢ్ సదర్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ వ్యక్తి పరిస్థితి కూడా అత్యంత విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ ఘోర ప్రమాదం తర్వాత జాతీయ రహదారిపైన కాసేపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పోలీసులు క్రేన్ల సహాయంతో నుజ్జునుజ్జైనటువంటి వాహనాన్ని రోడ్డు పక్కకు తొలగించి ట్రాఫిక్ను పునరుద్ధరించారు. లారీ డ్రైవర్ అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్లే ఈ ప్రమాదం జరిగిందా, లేక అర్ధరాత్రి వేళ నిద్రమత్తులోకి జారుకోవడం వల్లే ఈ దారుణం జరిగిందా అనే కోణంలో ఇప్పుడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక మృతుల వివరాలను సేకరించి వారి కుటుంబ సభ్యులకు మృతదేహాలను అప్పగించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ఒక్కసారిగా ఈ ప్రమాదంలో ఇంతమంది చనిపోయినటువంటి ఘటన స్థానికంగా అందరినీ ఉలిక్కి పడలే చేసింది. ఒకసారి ఆ విజువల్స్లో మనం చూడొచ్చు. ఆ యొక్క ప్రమాద తాలూకు దృశ్యాలు, అంటే ఆ ప్రమాదం జరిగినప్పుడు ఎంత వేగంతో ఆ వాహనాలు ఆ వేగంతో ఢీకొట్టాయి అనేటువంటి విషయం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ ఆల్రెడీ చాలామంది చనిపోయిన దాంట్లో ఒక్కరు మాత్రమే కొంత అత్యవసర, అది కూడా చాలా సీరియస్గా ఉన్నారు తను కూడా. ఈ యొక్క ప్రమాద తాలూకు దృశ్యాలు చూస్తుంటే అర్థమవుతుంది ఎంత దారుణంగా ఆ వేగంతో కూడుకున్నటువంటి ప్రమాదం జరిగిందనేది. ఈ యొక్క వ్యాన్ని పూర్తిగా ఢీకొట్టినటువంటి సందర్భంలో ఆ ముందు కూర్చున్నటువంటి వాళ్ళు అప్పటికప్పుడే అందరూ చనిపోయినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. మొత్తము వీరి కుటుంబ సభ్యులు ఎవరు, వారు ఎక్కడి నుంచి బయలుదేరారు, ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేసి ఇప్పుడు వారికి ఆ మృతదేహాలను అప్పగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు.